తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను అధిష్టానం నిర్ణయించింది. పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. సామాజిక పరంగా చూస్తే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళకు టికెట్ కేటాయించారు. గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాల్లో లేని విజయశాంతికి టికెట్ దక్కడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను అధిష్టానం నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నవీన్, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన కాసేపు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇక ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 ఎమ్మెల్సీ ఖాళీ ఉండేది. కాంగ్రెస్ కు 4 ఎమ్మెల్సీ స్థానాలు రావాల్సిన నేపథ్యంలో ఒకటికి సిపిఐకి పొత్తులో భాగంగా ఒక సీట్ను వదిలేసినప్పుడు కూడా 3 అభ్యర్థులతోనే తాజాగా ఒక ప్రకటన చేశారు. మొదట మాల సామాజిక వర్గానికి సంబంధించి అద్దంకి దయాకర్ కు సీటు దక్కింది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గం నుంచి విజయశాంతికి సీటు దక్కింది. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్ కూడా పదవి దక్కింది. దాదాపు సిపిఐకి మరో టికెట్ ఆ ఒప్పందంలో భాగంగా మంజూరు చేయడం జరిగింది. ఇక ప్రధానంగా 3 సామాజిక వర్గాలను కూడా డిఫరెంట్ గా తీసుకున్నారు. రేపు నామినేషన్ చివరి తేదీ కావడంతో కాసేపటి క్రితమే ఈ రోజంతా కూడా కాంగ్రెస్ తెలంగాణ నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కీలకంగా ఈ నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా అధికారికంగా ఒక ఖర్గే దగ్గర నిర్ణయించిన తర్వాతకి కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక దాదాపు ఓసీ సామాజిక వర్గానికి మొదటి నుంచి కూడా కొంత ఓసీ అభ్యర్థికి కూడా ఈసారి ఛాన్స్ దొరుకుతుందని మొదటి నుంచి భావించినప్పుడు కూడా అనూహ్యంగా ఏఐసిసి మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, మొత్తం 3 సామాజిక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తే అందులో ఒక మహిళకు కూడా ఈసారి ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానానికి ఇచ్చారు. ఇక 20వ తేదీన ఆ రోజు ఎన్నికల ప్రక్రియ కూడా జరగబోతుంది. ఆ రోజే అభ్యర్థుల విజయం పైన కూడా ఆ రోజే ప్రకటన చేయబోతుంది. కాంగ్రెస్ కు మాత్రం స్పష్టమైన మెజార్టీ ఉన్న నేపథ్యంలో మొత్తం 3 అభ్యర్థులను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. నవీన్, సతీష్, ఒకవైపున సిపిఐకి కేటాయించారు కదా ఒక స్థానాన్ని, ఆ స్థానంలో ఎవరు ఉండబోతున్నారనేది సిపిఐ నుంచి ఏమైనా సమాచారం ఉందా? ఏం చెప్తున్నారు? సిపిఐ నుంచి గెలిచిన ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇటీవల గాంధీ భవన్ కు వెళ్లి నేరుగా మహేష్ కుమార్ గౌడ్ తో సమావేశం అయ్యారు. పొత్తులో భాగంగా గతంలో రాహుల్ గాంధీ ముందు కూడా చర్చ అయిన సందర్భంలో ఒక ఎమ్మెల్యేతో పాటు 2 ఎమ్మెల్సీ స్థానాలను కూడా తమ కేటాయిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల వారంతా కూడా రాహుల్ గాంధీతోని ఫోన్ లో మాట్లాడిన సందర్భంలో కూడా పొత్తులో భాగంగా మొదటి దఫాలో ఒక ఎమ్మెల్సీని, 2వ దఫాలో ఇంకో ఎమ్మెల్సీని కూడా తమకు ఇవ్వాల్సి కోరిన నేపథ్యంలో తాజాగా వారికి కూడా ఒక అభ్యర్థికి సంబంధించి వారికి కూడా అవకాశం ఇచ్చారు. అయితే ఎవరు తెర మీద ఉంటారో ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలలో ఉన్నవారు ఎవరు ఉంటే ఏ సామాజిక వర్గానికి సిపిఐ వారికి ఆ టికెట్ కేటాయిస్తున్న దానిపైన ఇంకా స్పష్టత రావాల్సింది. రేపే నామినేషన్ చివరి తేదీ కాబట్టి ఈ రోజే కాంగ్రెస్ పార్టీ మొదట అభ్యర్థులను డిసైడ్ చేసినట్టు ఖచ్చితంగా ఈ రాత్రికే సిపిఐ అభ్యర్థి ఎవరనేది కూడా తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నవీన్, ఏంటంటే గతం నుంచి విజయశాంతి ఇప్పటివరకు క్రియాశీలక రాజకీయాలకు కొంత దూరంగా కనిపిస్తున్నారు కదా ఈ మధ్య కాలంలో. అయినప్పటికీ ఆ సీటు కేటాయించడం పట్ల ఏం జరిగిందనుకోవచ్చు? పార్టీలో ఏ రకమైన చర్చ జరుగుతా ఉంది? సతీష్, నవీన్, ఖచ్చితంగా కూడా మొదటి నుంచి కూడా ఆ దాదాపు ఖాళీ అయిన ఎమ్మెల్సీలలో ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గానికి మహిళ కేటాయిస్తే మాత్రం ఓసీ సామాజిక వర్గం నుంచి కూడా ఒక పురుషుడికి సీటు ఎమ్మెల్సీ కేటాయిస్తారని కూడా గత నెల రోజుల నుంచి కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో తాజాగా ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకుని ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో తిరిగి విజయశాంతి జాయిన్ కావడము, గతంలో విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో ఉండడంతో పాటు ఆమె ఒకసారి ఎంపీగా కూడా టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచడంతో పాటు అటు కాంగ్రెస్ నేతలకు కూడా ఆమె మొదట ఒక కండిషనల్ గానే జాయిన్ అయ్యే సందర్భంలోనే తనకు మెదక్ ఎంపీ సీట్ ఇస్తే బాగుంటుందని గతంలో అక్కడి నుంచే పోటీ చేసిన అంశాన్ని కూడా కాంగ్రెస్ నేతలు వివరించిన నేపథ్యంలోనే తాజాగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కూడా గత ఎన్నికల హామీలో ఏ విధంగా హామీ ఇచ్చారు ఆ సందర్భంలో హామీ అనంతరం జరిగిన పరిణామాలన్నింటినీ కూడా వారికి వివరించినట్టు తెలుస్తుంది. ఇటీవల ఆమె ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి కూడా ఇదే అంశాన్ని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి అసెంబ్లీ ఎన్నికల తర్వాతకి ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెదక్ లోక్సభ స్థానానికి సంబంధించిన అంశంలో కూడా తనకు మెదక్ సీట్ ఇవ్వలేదనే అంశాన్ని కూడా ఖర్గే దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలోనే అనూహ్యంగా ఏఐసిసి కూడా ఈ పరిణామాల్లో భాగంగా ఆమెను ఒక మహిళకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. అందులో విజయశాంతి పార్టీకి ఎన్నికల ముందు రావడం, ఆమె అనేక వేదికల మీద కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో తాజాగా
ఆమెకు కూడా మహిళా కోటాలో సీటు కేటాయించినట్టు చూస్తే అయితే కాంగ్రెస్ నేతలు మొత్తం దీనిపైన ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆమెకు రేవంత్ రెడ్డి కూడా గతంలో అనేక వేదికల మీద మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే విజయశాంతికి మంచి అవకాశం కల్పిస్తామని చెప్తూ వచ్చిన నేపథ్యంలో తాజాగా ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది నవీన్.